ఇదివరకు కాంట లేదు ఏం లేదు. స్టార్ట్ చేసినామంటారు కదా కొనుగోలు కేంద్రాలు, ఇంకా కాలేవా మీ దగ్గర? నా దగ్గర ఇదివరకు లేవు. ఇవాళ అక్కడ పోయిరు అమ్మాయిలు నిన్న వచ్చినట్టు, ఇవాళ పోయిరు. ఇందాక గుర్తు చేసుకొని నిన్నే ఉందరు. ఇక ఇట్లయినాక ఏం లాగోడ్ పద్ధతి, మళ్ళా టాపాల కిరాయి, అది పెద్ద ఇబ్బంది ఉంది. మళ్ళా లారీలు వస్తాయా నింపిన కొద్ది పోతే బాగుండేది. నింపైసి ఇటురా అయ్యా, మాట్లాడు కాదు నువ్వు రా. నువ్వురా, ఇద్దరు మాట్లాడు. ఇక తను కూడా ఉంటాడు, చెప్తే నువ్వు కూడా ఒక. నమస్తే అండి, ఆర్సీ న్యూస్. ఒకసారి ఫీల్డ్ విజిట్లో భాగంగా మనం మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం చిన్న చింతకుట్ట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఏదైతే ధాన్యం కొనుగోలు లేక చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేరు. అవి అయితేయా కావా, ఎప్పుడైతే ఏం లెక్క. చిన్న చింతకుంట పెద్ద చింతకుంట ఇది 2 గ్రామాల రైతులా మీరు? ఏమైంది మీ బాధ ఏంది? రైతులు ఒడ్లు కొనక ఇది వరకు స్టార్ట్ చేయదు. నిన్న అమ్మాయిల వాళ్ళు వచ్చి నేను ఒకటి నింపలేరు లారీ కూడా. ఒడ్లు నింపేదాన్ని పొద్దున పోయి. ఇప్పుడు కోతలు ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఇప్పుడే కోతలు స్టార్ట్ అయ్యి ఇంకా మళ్ళీ ఇంకా అది కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అవుతాయి. ఒక్కొక్క మెదక్ డిస్ట్రిక్ట్ ఒక్కతన ఒడ్లు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయింది. ఈ రోజే వర్షం వచ్చింది, ఈ రోజే వాళ్ళు వచ్చారు అనుకో, అంతే. ఒక్క లారీ కూడా నింపలే, ఇంకా పోలే. ఇప్పుడు 4 రోజులు నుంచి ఇంకా మేము నిన్న కోసి ఆరబెట్టాలి. మా భయం మాకే టాపర్ కిరాయి. ఇప్పుడు కూలీలను ఒక రాసి సామెత ఉన్నది. నిన్న ఎండలా నీళ్ళకి పడలేక ఆయన ఒకతన పోసిండు. మళ్ళా కిరాయి ఎంత పడుతుందో, ఆయనకు ఎన్ని రోజులకు లోడింగ్ చేస్తారు, ఇక మాకు అంత తెలియకుంటున్నా సార్. మళ్ళీ పైసలు ఎప్పుడు పడతాయి? ఇంతకు ముందు అక్కడ మాలు అది సన్న బియ్యం, దొడ్డు బియ్యం, బోనస్ కూడా బాగుండదు సార్ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు నువ్వు ఒక 2 నిమిషాలు ఇట్లా పట్టుకొని చెప్పు, ఏమన్నా నువ్వేం కొడుతున్నావు? నువ్వు ఏమో సార్, మాకు తొందర లారీ పంపిస్తే మరి ధాన్యం పోతాయి. ఎందుకంటే వర్షాకాలం వచ్చా మళ్ళీ ఇక నాటేసి టైం వస్తుంది పోయిన వరకల్లా. ఎందుకంటే ఇప్పుడు వారానికి 2-3 లారీలు పోతే మాకు ఖాళీ అయిపోతాయి మొత్తం. ఇప్పుడు రాత్రి తడిచిపోయాయి. వారానికి 2-3 లారీలు అయినా ఎన్ని రోజులు అయితే? ఒక నెల పడుతుంది. నెలకు ఎక్కువ అవుతాయి. 2-3 పోయినా గానీ ఆ 2-3 రావు. మళ్ళీ అది కొంత ఏం చేస్తారు ఇప్పుడు, వాళ్ళు కూడా ఏం చేయలేరు. వస్తారు, మేము నింపి అంత పట్టిన కూడా ఆగిపోతాయి. ఇట్లా వర్షం పడదు, సంచులు కూడా తడిచిపోతాయి. మళ్ళీ సంచులు ఇప్పి మళ్ళీ గుమ్మరిచ్చి మళ్ళీ నింపాలి. మళ్ళీ అది ఇప్పటిదాకా మా మీదనే పడుతుంది. కానీ మేము మళ్ళీ ఏం చేయాలంటే ఇవన్నీ సంచులు మళ్ళీ సంచులు కప్పాలి. ఇవన్నీ పనులు మాకు నష్టం అయిపోతుంది సార్. గవర్నమెంట్ తొందరగానే ఉండు. 5-6 నిన్న కూలీలను పెట్టిండు. చెప్తా నీదేమన్నా బాధ? ఏం లేదు, వీళ్ళు మొత్తానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తొందరగా ప్రారంభించాలి. కొనుగోలు కేంద్రాలు తొందరగా ప్రారంభించి తమ ఆరిపోయిన ధాన్యం మళ్ళా తడవకుండా, వర్షాలు ఎప్పుడు వచ్చేది తెలుస్తలేదు, ఏం చేసేది తెలుస్తలేదు. తొందరగా ఆరిపోయిన ధాన్యాన్ని వెంటనే ధాన్యం కాంట పెట్టుకోవాలి, తరలించుకుంటే కాంట పెట్టుకుంటే అయిపోయి. మీ బాధ్యత లారీలు ఎక్కినాక ఆ వర్షం పడ్డా కానీ మీకేం టెన్షన్ లేదు. రిటర్న్ కూడా వస్తాయి. అటు అక్కడ పోయిన తర్వాత కూడా మళ్ళా ఏమన్నా ఎందుకంటే ఇప్పుడు అంటే రైస్ మిల్ దాకా పోయి రైస్ మిల్ కాంట అయిపోయినాక అప్పుడు మన దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర పడుతుంది. ఇక రైస్ మిల్ వాళ్ళ నష్టం లాభం ఏదైనా ఉంటే ఇప్పుడు వర్షం పట్ట కూడా మనకే బాధ. అంతేనా? నేను ఇక కాంట కాగానే కాదు, లారీ నిండాలే. నిండినాక ఆడ పోయి మిల్లర్ దగ్గర కాంట అయితే మనకి ఏముండదు. ఇక కాంట అయిపోతే వాడు తెచ్చుకోడు, తిప్పలేదో వాళ్ళు పడతారు. ఇక కనుక ఈ రకమైనటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉందో, ఈ కాంట కావడం మిల్లర్ కు
చేరే వరకు, మిల్లర్ ఖాతాలో పడే వరకు తమ బాధ్యతనే, తమ మీదనే పడుతుంది ఆ నష్టం కానీ ఇబ్బందులు కానీ తమకే అంటురు. ఈ రైతులకు ఇబ్బందులు, నష్టం జరుగుతున్నటువంటి అవకాశాలు, పరిస్థితులు అన్నింటినీ కూడా నివారించి ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలు తొందరగా, వేగవంతంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్సీ న్యూస్ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. ఇటు రావా బాబు, భయ్యా ఒక నిమిషం రా. నమస్తే. ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ, ఇది పెద్ద చింతకుంట శివారే, ఇది కొనుగోలు కేంద్రం, ధాన్యం కుప్పలు ఇవి. ఇక్కడ రైతులతోని వాళ్ళకు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆ సమస్యలకు మరి వాళ్ళు ఏం కోరుతున్నారు ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ తెలుసుకుందామని చెప్పి ఒకసారి ఫీల్డ్ విజిట్లో వచ్చినప్పుడు ఇక్కడ కనిపించిన పరిస్థితిని ఒకసారి. రైతు, మీ పేరు? నరసింహులు. పట్టుకో. నాకేం చెప్పరు, పట్టుకో అబ్బా. ఏం అడిగింది దానికి చెప్పు. నరసింహులు ఏం నరసింహులు అంటారు? కట్ట నరసింహులు. ఏ ఊరు మీది? పెద్ద సీత కూడా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏమది ఎన్ని రోజులు మీరు ఇవి కోసి? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. 15 రోజుల నుంచి ఇప్పుడు మాయిశ్చర్ అది ఆరవసుడు 1 రోజు 2 రోజులు అయితే అయిపోతుంది. 2-3 రోజులలో అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ 10-15 రోజుల నుంచి ఏం చేస్తారు మీరు? అట్లా కాకనే ఆగినాయి. ఇప్పుడు ఇప్పుడు వచ్చిరట మరి అమ్మాలోళ్ళు? వచ్చిరుగా, కొంతమంది వచ్చినాడు, కొంతమంది వచ్చినారు. స్టార్ట్ చేసిరు. అవేమది నిన్న వర్షం పడ్డది, ఏమన్నా ఇబ్బంది అయిందా? సరిపోతలేవు మొత్తం. టాపాలు కిరాయి, టాపాలు గడుపు కొట్టుకోపోకదా. 15-20 రోజులకి ప్రభుత్వం నుంచి ఏం కావాలని కోరుకుంటారు మీరు? నాకు సహకారం కావాలి. ఇప్పుడు మాకు రైతు సహకారం కావాలి. దెబ్బ కాంట అయిపోతే మాకు కూడా జర ఇది అవుతుంది. అది పంట పెట్టింది ఒక తీరు, ఇవి నేర్పుడు నూకుడు ఒక తీరు అవుతుంది. నేర్పుడు ఈ నూకుడు ఒక తీరు అవుతుంది. రైతుకున్నంత కష్టం రానే రాదు. ఇప్పుడు ఇంకా మరి ఎట్లా, ఏం చేస్తే పట్టుకో, ఏం చేస్తే తొందరగా మీ సమస్యలు పరిష్కారం అయితే? మాకు జల్దీ కాంట అయిపోవాలి. అయిపోతే మాకు సౌకర్యం, రేటు కూడా పెంచాలి. ఏంటి మాకు ప్రతి ఒక్క రేటు పెరుగుతున్నాయి. మొత్తం పెట్టుబడి ఎక్కువ, ప్రతి ఒక్కటి కూళ్ళు అన్ని పెరుగుతున్నాయి. మా రైతుకే ధాన్యానికే లేదనుకో, మాకేం లాభం ఉంది ఇంత కష్టపడితే? అదే మాకు లాభం రేటు వేస్తలేదు. బోనస్ అది మాకు సన్న పంట పెట్టినాం సార్, బీమా అవి ఏమంటున్నారు? సన్న పంట పెట్టినాం. మా వర్షాకాలం, వానకాలము రైతు బంధు వచ్చింది. రైతు బంధు అది, దానికి బోనస్ ఏం లేదు, రాలేదు బోనస్. సన్నోరు పెడితే మనం మాకు అది పెడితేనేమో బోనస్ ఇస్తేనేమో సన్న పంట పెడతాము. ఇప్పుడు ఈ దొడ్డి మరి కొంటురా? కొంటురా? ఏం రేటు? 23.89 ఉంది. 23.89. 10 రూపాయలు తక్కువ 2400. సన్న ఇంటికైనా గంతే ధర, బోనస్ వేస్తా అంటే సన్నకి బోనస్ వేస్తా అన్నారు. పోయినసారి కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు. మేము ఆశపడి ఆ సన్నపాట పెట్టినాం, బోనస్ చేస్తాడు కదా అని ఆ రేటు అన్న కలిసిపోతుంది అని సన్నపాట అట్లే అయిపోయింది. రైతులకు మరి మీకు ఇంకా ఏం కావాలి? మీ సమస్యలు ఇంకేమున్నాయి? ఏం సమస్యలు? ఇప్పుడు ఈ ధాన్యము ఎంత 800-900 ఉన్నది, 1400 అయింది. మేము క్వింటల్ ఒక బస్తా బ్యాగ్ వస్తలేదు. 8 కిలోలు 10 కిలోలు ఏది బియ్యం, ఈతన పోట్లు 1000 రూపాయలు బియ్యం అమ్మితే, ఒక కింటల్ వడ్లు అమ్మితే 2000. ఒక బస్తా వస్తలేదు వడ్లు. ఇంకా వాళ్ళు తక్కువ ఇతర పొట్లు గవర్నమెంట్ ఇస్తామంటారు కదా. ఇప్పటి వరకు అయితే ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేరు, తెచ్చుకోలేము గవర్నమెంట్. ఇప్పుడు మీరు 1 నిమిషం 2 నిమిషాలు ఏమన్నా మీరు గమనించిన మీ అనుభవంలో, మరి యువకునివి రైతుగా కనిపిస్తున్నావు, మరి నీవు ఈ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు ప్రభుత్వం తరఫున నాయకులు కానీ అధికారులు కానీ తీసుకోవాల్సిన ఆలోచనలు నీకు తోచింది చెప్పు. ఏం లేదు. నువ్వు ఎన్నేళ్ళు? 26.
26. ఇప్పుడు వ్యవసాయం దిక్కు ఇంత హెల్ప్ చేయబట్టా లేకపోతే మొత్తం వ్యవసాయమే చేస్తున్నావు? వ్యవసాయమే చేస్తున్నాం. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నావు నువ్వు? అంతే. 2 సంవత్సరాలకి నువ్వు చేస్తున్నావు కదా, మరి ఏమేమి పంటలు పెట్టినావు నువ్వు? అది లడ్డు పెట్టినాము, ఈసారి పుష్ప పెట్టినాము. వరిలో రకాలు పెట్టినావు కానీ వరి పంటనే పెట్టినావు. అవసరం లేదు, ఓలీలో వరే వస్తుంది. తర్వాత కోతులది ఒకటి ప్రధాన సమస్య. తర్వాత ఇంకా ఈ మరి 2 సంవత్సరాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంది? ప్రభుత్వం నేను అయితే ఇది ధాన్యం కొనుగోలుకు అయితే రేటు పెంచాలని పవన్ మార్వేరేం వస్తుంది? బామన గారి ఈ పెద్ద చింతపుట్ట గ్రామం. సరే చెప్పు ఇప్పుడు. అదే నువ్వు నీకు దృష్టిలో వచ్చిన సమస్యలు ఏంది, తర్వాత వాటికి ప్రభుత్వం ఏ రకంగా చేయూతను అందించాలి? ప్రభుత్వం ఇప్పుడు మన ధాన్యం కొనుగోలు అయితే పెట్టుబడి ఎక్కువైపోతుంది. పెట్టుబడి ధరలు కొంచెం తగ్గించి అలాగే మన ధాన్యం కొనుగోలు రేటు కూడా పెంచాలనేసి ప్రభుత్వం కోరుతున్నాం. మన గ్రామ పంచాయతీలకు మామూలుగా ఇలా టాపర్లు పంపిస్తారు కదా, టాపర్లు పంపించాలని కూడా రైతులు కూడా తెచ్చుకుంటున్నాము. ఒక్కొక్కటి 20 రూపాయలు సంచి తెచ్చుకునేది టాపర్ తెచ్చుకుంటున్నాం ఒక రోజుకు 15 రోజులు మొత్తం టాపర్లకే పెట్టుబడి. టాపర్లు ఎన్ని పడతాయి యావరేజ్ గా? ఒక్కొక్క కుప్పకు 50 దాకా పట్టినాయి. ఇప్పుడు 52,000 రూపాయలు ఆ రోజు. వేసినప్పటి నుంచి కోసేదాకా మన చేతికి పంట వస్తుందో రాదు కూడా డౌట్. మాకు ఇబ్బంది. ఇప్పుడు నిన్న ఎండినాయి, మొత్తం నిన్న ఎండినాయి. నైట్ వర్షం పడి తడిచిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చి ఆరబోసాం. వస్తలేదు మళ్ళీ ఎండపోయిరా నాలుగు మ్యాచ్ లేకపోతే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. ఏమి చేయాలి సార్, ఇక గవర్నమెంట్ ఏం చేయమని అది చేస్తారు. ఏం చేస్తాం, ఇంత గలగాలు ఉన్నాయి. ఇంకా ఎండాలంటే ట్రాక్టర్ తో అట్లా నేర్పుతున్నారు కదా, అవి టాపర్ చినిగిపోతుంది, ధాన్యం కూడా నూకగా అది అవుతుంది కాదా? ఎందుకంటే కుప్ప పలగొట్టాలంటే రెక్కలు ఏడు దాకా ఇడుకుందాలి, ఇడుకలు ఆడుకుందాలి. అంతకుముందు 60 రూపాయలు పెంచారు, ఇప్పుడు రేటు కూడా పెంచాలనేసి ప్రభుత్వం కోరుతున్నాం. ఇదండి పరిస్థితి, ఇక్కడ రైతుల పరిస్థితి. ప్రభుత్వం తమకు అన్నదాతలుగా ఉన్నటువంటి తమకు ఎదుర్కొంటున్న సమస్యలు మాత్రం తప్పకుండా ఎప్పటికప్పుడు గమనించాలి, ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి అని చెప్పి కాంటలు కావాలి. తొందరగా వీడికి 15 రోజులు అయిందట, వీళ్ళు కోతలు స్టార్ట్ చేసి 15 రోజుల నుంచి నాటేసింది ఒక ఎత్తు కానీ ఇవైతే ఇంకా అప్పుడు నాటేసి దాకా ఒక కష్టం అవుతుంది. ఇడికెళ్ళి నాటేసింది లెక్కతో కష్టం, చాలా బాధ అనిపిస్తుంది. ఎండ వస్తే మళ్ళీ పొద్దు గుడి అంటే మళ్ళీ ఒక తాను కాండ పెట్టినాక లారీలు కూడా రావడం లేదు. కూడా తొందరగా లారీలు కూడా రావాలి, తొందరగా కాంటలు పెట్టాలి, కాంటలు పెట్టి లారీ రావాలి, లారీ కూడా నింపబడి రైస్ మిల్ కు తరలించబడితే అప్పుడు తమకు బరువు దిగిపోతుంది. సంతులు నింపినాం మళ్ళీ ఆనబడుతుంది. సంతులు తడిసి అనుకో మళ్ళీ ఎండ పోయాలి, మళ్ళీ ఎండ పోసి ఇవ్వాలి. అట్లా పరిస్థితి మరి. కనుక ప్రభుత్వము ఈ రైతుల సమస్యలన్నీ కూడా గమనించాలి, వాటి సమస్యల పరిష్కారం దిశగా అవసరమైన కృషి చేయాలని చెప్పేసి కూడా మనం ఈ రైతులందరి పక్షాన ఆర్సీ న్యూస్గా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.